మన తెలంగాణలో ఒక సామెత ఉంటది, పతివ్రత పరమాన్నం అంటే తెల్లారదాకా చల్లారలేదని. ఇక బీఆర్ఎస్ పరమాన్నం అంటే కూడా తెల్లారదాకా కాదు, అది ఎన్నెళ్ళైనా చల్లారదు. ఇక కేటీఆర్ కానీ దాంట్లో ఉన్న మాజీ మంత్రులు కానీ వాళ్ళందరూ ఇక ముచ్చట్లు, వాళ్ళ శుద్ధపూస ముచ్చట్లు తింటే ఇక 10 ఏళ్ళైనా చల్లారాయి. వాళ్ళ ముచ్చట ఏంటంటే సికింద్రాబాద్ చుట్టూ గ్రేటర్ పాలిటిక్స్ అనే వార్త చూస్తున్నాం మనం. సికింద్రాబాద్ ని జిల్లాగా మార్చాలనే సోయి లేకుండా, గతంలో సికింద్రాబాద్ డెవలప్మెంట్ గురించి ఎలాంటి ఆలోచన కూడా చేయకుండా ఇష్టాలతో ఒక స్లమ్ లాగా సికింద్రాబాద్ లో వదిలేసిన మీరు ఎంతసేపు హైటెక్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, ఫ్యూచర్ సిటీ అని పైసలు రావాల్సిన జాగాల మీరు ఆకాశ ఆర్యాలు కేటీఆర్ వాళ్ళంతా నిర్మించుకొని ఆడ భాగస్వాములై సికింద్రాబాద్ గాలికి వదిలేసింది మీరు కాదు. తలసాని ఏం తలకాయ పెట్టుకొని తిరుగుతున్నావు వాడు నువ్వు? ఇగో ఇదంతా ఇగో రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలని పిచ్చి తుగ్లక్ అంటాడు. ఇగో ఇంకో తుగ్లక్ ఉంటాడు కింద. లష్కర్ రక్షణకి పోరాటం చేస్తాను మా బాబు అంటున్నాడు, మా బీసీ బాబు కాబట్టి జర ఊపుకుంటున్నాం మనం. ఇక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయద్దని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నాడు. ఏడున్నవా నువ్వు లేవా బీఆర్ఎస్ పార్టీలో? టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో పోయి నువ్వు ఆంధ్ర వ్యతిరేక శక్తివి నువ్వు కాదా? తెలంగాణ ఉద్యమం ఉన్నావా? తర్వాత బీఆర్ఎస్ లకు వచ్చి మంత్రి పదవులు అనుభవించి నువ్వేం పడగొట్టినావు సికింద్రాబాద్కి మరి చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ కంపు వాసన పడుతుంది సికింద్రాబాద్ అని చెప్తున్నా కదా. మిగతా జంట నగరాలలో హైదరాబాద్ నగరం ఉన్నట్టు సికింద్రాబాద్ ఎందుకు లేదు? ఇంత అధ్వానం ఉండడానికి కారకుడు నువ్వు కాదా? 10 ఏళ్ళ నువ్వేం ఉద్ధరించినావని? నువ్వు 10 ఏళ్ళ నువ్వే ఉద్ధరించుంటే, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నువ్వే కాపాడుంటే, సికింద్రాబాద్ నువ్వే జిల్లా చేసుంటే, నువ్వే కార్పొరేషన్ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం రాకపోవు కదా. 10 ఏళ్ళు అయితే నీ అంత లెక్క రాష్ట్రాన్ని 33 ముక్కలుగా చేయగలిగిన మీ కేసీఆర్ బాపు మీరు సికింద్రాబాద్ ఎందుకు జిల్లాగా ఏర్పాటు చేయాలి? లేదా సికింద్రాబాద్ ఎందుకు కార్పొరేషన్గా మీరు ఏర్పాటు చేయాలి? మరి మీకెందుకు శాత కాలే? మందిది మంగళవారం, మన సోమవారమా? ఇగో నల్ల జెండాలతో నిరసన నాట. ముషిరాబాద్ పోలీసుల ముందు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ మహిళా నాయకులు. బీఆర్ఎస్ ర్యాలీ. సో మున్సిపల్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఆందోళన ఏర్పాటు చేయాల్సిందే అంటున్న బీజేపీ. 2 పార్టీలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్. సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం కలగదన్న మంత్రి పొడ్డం. గ్రేటర్ లో పట్టు కోసం పార్టీల వ్యూహాత్మకాలు. వీళ్ళ పంచాయతీ ఏంది? గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇక పాలక వర్గాల గడువు ముగుస్తుంది. మరొక 20 రోజులు ఎంత ఉన్నట్టుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మన కిచ్చపరిచినట్టు కాదు, పండుగ వస్తే కొంతమంది వస్తారు కదా, అట్లా వీళ్ళు ఎన్నికలు ఏడత్తే ఆడపోయి ఏదో దుకాణం పెట్టుకుంటారు. అది